అందించడానికి శ్రీమాన్ పరాశరం భరద్వాజ్ గారు మన ముందున్నారు. చాలామందికి దుబాయ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పరాశరం భరద్వాజ్ గారు చాలా తెలిసినటువంటి పేరే. వారు తిరుపతి సంస్కృత విద్యాపీఠం నుంచి ఎంఏ చేశారు వైష్ణవ ఆగమ శాస్త్రంలో. ఆ, చాలా మృదు స్వభావి, చక్కగా కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తారు. దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళ వెంకటేశ్వర కళ్యాణం అద్భుతంగా ఆయన చేయించడం మనందరికీ తెలిసిన విషయమే. మరలా వచ్చే నెల 11వ తారీఖు కూడా వారు అక్కడ దుబాయ్లో మరొకసారి మనల్ని కూడా స్వామివారి కళ్యాణంలో తీసుకెళ్ళబోతున్నారు. ఈసారి మీకు అందరికీ తెలిసిన విశేషం ఏంటంటే ఈసారి విష్ణు సహస్రనామ హోమం కూడా వారు మనం చేయించబోతున్నారు అక్కడ. సో ప్రత్యేకంగా మనం వారి గురించి తెలుసుకోవాల్సిన పని లేదు. ఎక్కువగా దుబాయ్లో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితులే వారు. వారిని ఈరోజు మన 5వ పాసురాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ధర్మరాజు ప్రభు వినపడుతుంది కదా? వినపడుతుంది ప్రభుజ. హరే కృష్ణ. నిత్యం భాగవత సేవయ అనే ఈ యొక్క మాధ్యమం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ధనుర్మాస విశిష్టాన్ని తెలుసుకోవడానికి, ఆ యొక్క అమ్మవారిని ఈ రూపంలో మనందరం కూడా ఆరాధించడానికి అమ్మవారి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని మనం ఆ యొక్క 5వ పాసురంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈవేళ పాసురం ఇందాక ధర్మరాజు గారు చెప్పినట్లుగా మాయనై మన్ను వడమదురై మైందనై అనేటువంటి పాసురం ప్రారంభం చేస్తూ, ఇత పూర్వం ఏవైతే పాసురాలు చెప్పి ఉన్నారో 4 పాసురాలు గోదా అమ్మవారు, ఆ పాసురాలు ఒకటి అధికారత్వాన్ని తెలియజేయటం కోసం, ఈ యొక్క వ్రతం ఎవరు చేయాలి అనంటే ఆ చేసేటువంటి వ్యక్తికి కావలసినటువంటి అధికారం కేవలం కోరిక అని చెప్పి ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఈ గోదా ధనుర్మాసాన్ని చక్కగా నిర్వర్తిద్దాం, ఆ భగవంతుడి యొక్క సంశ్లేషాన్ని పొందుదాం అని సంకల్పం చేస్తారో, అటువంటి సంకల్పం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందటానికి అర్హులే, ఆ అధికారం ఉన్నట్టే అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తూ, ఆ యొక్క 5వ పాసురంలోకి మనం ప్రవేశిద్దాం. 5వ పాసురాన్ని మనం తెలుసుకోవటానికి ఇక్కడ అవతారికగా కొంత విషయాన్ని మనకి తెలియజేయటం కోసం గోపిక అయినటువంటి ఆ గోదా అమ్మవారు మనందరికీ కూడా కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం పూర్వం చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు కూడా గోదా అమ్మవారు ఒక్కొక్క పాసురం చెప్తూ మొదటి 10 రోజులు ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతుంది అనే విషయం మనకు తెలుసు. కాబట్టి అటువంటి గోపికలందరూ కూడా కలిసి గోదా అమ్మవారితో బయలుదేరారట. దేనికి? స్నానం చేయటం కోసం. నిన్నటి రోజున ఆ పర్జన్యుణ్ణి, అంటే వరుణదేవుడిని, జలాది దేవతని ప్రార్థన చేసి, మాకు బాహ్యంగా కనపడేటువంటి పాడి పంట, మా స్నానానికి కావలసినటువంటి మంచి జలాలని అందించవయ్యా అని చెప్పి ఆ స్వామిని ప్రార్థన చేశారు. ఆ యొక్క జల విశిష్టత్వాన్ని చెప్తూ ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాపహ అంటున్నారట. ఎందుకంటే మనం ఏదైనా ఒక కార్యాన్ని, దైవికమైనటువంటి కార్యం చేయాలి అని సంకల్పం చేసినప్పుడు జలం లేకుండా ఏదీ జరగదు. కాబట్టి ఆ జలమే సర్వము, మనిషి యొక్క పుట్టుకటి కూడా కారణమైనది ఆ జలమే అని చెప్పి చెప్తున్నారు మంత్రంలో. అటువంటి జలాది దేవతను ఆరాధన చేసి స్నానం చేయటానికి వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుని ఒక చోట ఉన్నటువంటి సందర్భంలోట, సహజంగా అందరూ ఒక రకములైనటువంటి వ్యక్తులుగా ఉండరు. ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టేటప్పుడు మనందరికీ కలిగేటువంటి మొట్టమొదటి భయం ఏమిటయ్యా అంటే విఘ్న భయము అంటున్నారు. అందుకే ఏనుగు లక్ష్మణ కవి అని ఒక గురువు గారు ఒక చక్కని పద్యాన్ని చెప్తారనమాట. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజుంతుర్ విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రాజ్ఞానిధుల్ గావునన్ అని చెప్పి ఒక గొప్ప చక్కని పద్యం ఉన్నదనమాట. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ఆరంభించేటప్పుడట ప్రతి ఒక్క వ్యక్తికి విఘ్న భయం అనేది ఉంటుంది. అమ్మో, నేను తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాధించగలుగుతానా అని చెప్పేసి. అలా నేను సాధించగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తులని ప్రజ్ఞానిధులు అనేటువంటి పేరుతో ఇక్కడ చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారట. దీంట్లో చాలా రకాలైనటువంటి విఘ్నాలు కలుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి, కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను సంపూర్ణంగా చేయలేనని వదిలేస్తారట. కొంతమంది మాత్రం
కొంతమంది అసలు సంకల్పమే తీసుకోరట. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలంటే అనేక రకాలైనటువంటి విషయాలు మనకు ఉండాలి అని చెప్పి సంకల్పమే తీసుకోరట. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి అది దైవికమైనటువంటి కార్యక్రమమైనా లౌకికమైనటువంటి కార్యక్రమమైనా విఘ్న భయం అనేది ఉంటుంది. ఇక్కడ అమ్మవారు, గోదా అమ్మవారు వారి యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి అనేక మంది గోపికలకి కూడా అటువంటి సందేహమే కలిగింది, విఘ్న భయం. ఏమిటయ్యా అంటే మనం అందరం కూడా శ్రీకృష్ణుడి యొక్క సంశ్లేషత్వాన్ని పొందటం కోసం ఈ గోదా ధనుర్మాస వ్రతం చేద్దామని సంకల్పం చేశాం కదా. మరి ఈ విధంగా చేసేటువంటి సందర్భంలో నిజంగా మనం ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతామా? ఆ స్వామి యొక్క స్నేహభావాన్ని మనం పొందగలుగుతామా? ఆ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందగలుగుతామా అనేటువంటి మొదటి ప్రశ్న, విఘ్న భయం అనేది వాళ్ళ యొక్క మనస్సులో ఉదయించింది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా సామాన్యులు గారట. ఆ గోదా అమ్మవారితో స్నానం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాస్త్రము నుండి పాండిత్యాన్ని కలిగి ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కొంతమంది వేదాంత శాస్త్రంలో పాండిత్యాన్ని కలిగి ఉన్నారట, కొంతమంది తర్కశాస్త్రంలో పాండిత్యాన్ని కలిగి ఉన్నారట, కొంతమంది పురాణ ఇతిహాసముల యందు ధర్మశాస్త్రముల యందు పాండిత్యాన్ని కలిగి ఉన్నారట. అటువంటి గోపికలందరిలో కూడా ఇతపూర్వం మనం అనుకున్నాం కదా, 3 రకములైనటువంటి వ్యక్తులు, ఉత్తమ, మధ్యమ, నీచ స్వభావములు కలిగినటువంటి వ్యక్తులు. అక్కడ నీచము అంటే తప్పు పదం కాదు, అక్కడ ఏమిటంటే అధములు అని చెప్తున్నారనమాట. విఘ్న భయము అధికముగా కలిగిన వాళ్ళు అంటూ. అందులోట ఒక గోపిక విఘ్న భయం అధికంగా కలిగి ఆవిడ ఈ విధంగా అడుగుతుందట పైవారి అందరినీ. మనందరం కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని చేయటం కోసం, స్నానం చేయటం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాం కదా. మరి మనం ఈ యొక్క వ్రతాన్ని ఆరంభించినప్పటికీ మనం ఇతపూర్వంలో అనేక రకాలైనటువంటి జన్మలలో అవతరించి ఉన్నాం. అప్పుడు చేసినటువంటి పాపములు మరియు ఈ జన్మలో ఇతఃపర్యంతం ఇప్పటిదాకా చేసినటువంటి పాపములన్నీ కూడా ఆ పరమాత్మని మనం చేరుకోవటానికి అడ్డంకులుగా నిలుస్తాయి కదా అని చెప్పి ఆ గోపిక ప్రశ్న చేసింది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే అట్లా ప్రశ్న చేసిందో ఆ అమ్మాయికి తోడుగా ఇంకొక ఆవిడ మొదలైందట. ఎందుకనంటే ఒక గ్రూప్ లో ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఒక అతనికి ఒక అనుమానాన్ని కలిగినప్పుడు, ఒక వ్యక్తికి ఒక అనుమానం కలిగినప్పుడు ఆ అనుమానాన్ని బలపరచడం కోసం అనేకమైనటువంటి వృత్తాంతాలు లేదా విషయాలు అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ రేస్ చేస్తూ ఉంటారు. అట్లానే ఈ గోదాదేవి అమ్మవారి యొక్క దివ్య నాయకత్వంలో పరమాత్మని చేరటం కోసం విచ్చేసినటువంటి ఆ వ్యక్తులందరిలో కూడా ఏదో కొంతమంది అధమ ఆలోచన బుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు అనేక రకాలైనటువంటి సందేహాలు కలుగుతున్నప్పుడు మనం చేసినటువంటి పాపాలు అడ్డగిస్తాయని చెప్పి ఒక ఆవిడ అనగానే ఇంకొక ఆవిడ అంటోందట, నిజమే వీళ్ళన్నది అంటోందట. ఏమిటయ్యా అంటే విఘ్నము అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సహజమే. ఎట్లా అయ్యా అంటే విశ్వామిత్రుడు అంతటి గొప్ప మహర్షి తను పరమాత్మని, మోక్షాన్ని సాధించాలి, బ్రహ్మర్షి యొక్క పదవిని సాధించాలి అని అంటే ఆయన ఒక్కసారిగా దాన్ని సాధించలేకపోయాడు. అనేక రకాలు మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేవి అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి వాటి ద్వారా అవన్నీ కూడా విఘ్నములుగా మనకి కృష్ణ పరమాత్మని చేరుకోవటానికి అడ్డంకులుగా ఉంటాయని చెప్పి ఇంకొక ఆవిడ ప్రారంభించిందట, చెప్తోందట. సరే, ఇక మూడో గోపిక అంటోంది, ఎంత మనం చేసినా, పరమాత్మ యొక్క ఆరాధన చేసినా దైవీకమైనటువంటి బలం ఉండాలి. ఆ దైవ బలం అనేది లోపించినప్పుడు విధి చెప్పినట్టుగా మనం ప్రవర్తించవలసిందే తప్ప కృష్ణుణ్ణి పొందగలిగినటువంటి సామర్థ్యాన్ని మనకి కుదరదు అని చెప్పి చెప్తోంది. దానికి ఉదాహరణగా తీసుకుంటూ రామచంద్రమూర్తికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేయాలని సంకల్పం చేశాట. వశిష్ఠుడు అంతటి వాడు చక్కని ముహూర్తాన్ని నిర్ణయం చేసి ఫలానా రోజున ఈ యొక్క పట్టాభిషేకం చేస్తే ఏకఛత్రాధిపత్యంగా గొప్ప చక్రవర్తిగా ఈ రాజు పేరును పొందుతాడు అని చెప్పేసి ముహూర్త నిర్ణయం చేశారట. ఎంతో మంది బుద్ధిమంతులైనటువంటి రాజు, అక్కడ ఉండేటువంటి మంత్రులందరూ కూడా ఆ యొక్క ముహూర్తాన్ని సమ్మతించారట. నిత్యం నారాయణోపాసకులైనటువంటి శ్రీ సీతారామచంద్రులు ఇద్దరు కూడా ఆ యొక్క పట్టాభిషేకం చేసుకుంటాం అని చెప్పి అంగీకరించి నారాయణోపాసన చేస్తున్నారట. ఇంతమంది బలాలు, తల్లిదండ్రుల యొక్క బలము, గురువు యొక్క బలము, తన యొక్క సహచరుల యొక్క బలము, వారి యొక్క స్వంతగా చేసుకున్నటువంటి దైవ బలము, ఇన్ని కూడుకున్నప్పటికీ కూడా దశరథుడు సంకల్పం చేసినటువంటి రామ పట్టాభిషేక ఆ యొక్క కార్యక్రమం అనేది జరగలేదు కదా. దానికి కూడా విఘ్నం వచ్చింది కదా.
విధి అనేది బలీయమైనది. కాబట్టి మనకు ఉండేటువంటి రకరకాలైనటువంటి పాపకర్మలు పరమాత్మని చేరుకుంటానికి అడ్డుకుంటాయి అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళల్లో ఉండేటువంటి భయాన్ని వ్యక్తపరుస్తున్నారు అనేది ఇక్కడ అవతారికలో చెప్తున్నారు. ఎందుకనంటే మనం కూడా ఏదొకైనా కార్యక్రమం చేయాలంటే మనకు కలిగేటువంటి భావనలే అక్కడ గోపికలందరికీ కూడా కలుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సుందరకాండ లాంటి రామాయణ గ్రంథాలు మీరు తీసుకున్నా కానీ హనుమంతుల వారు ఆ అమ్మవారిని సీతా అమ్మవారిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ సీతా అమ్మవారు కనపడకపోయేసరికి అనేక రకాలైనటువంటి భావాలు, నెగిటివ్ థాట్స్ అంటారు కదా, అనేక రకాలైనటువంటి భావాలు ఆయన కలిగి, అరే నేను సీతాదేవిని చూడగలుగుతానా, లేదా అసలు నేను చూడటానికి వచ్చినటువంటి సీతా అమ్మవారు బ్రతికి ఉన్నదా అనేటువంటి భావన ఆయన కలిగి నిస్పృహది నిరాశని పొందినట్లుగా మనకి రామాయణంలో ఉండేటువంటి సుందరకాండ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా విఘ్న భయం అనేది ప్రతి ఒక్క మానవుడికి కలుగుతుంది. అటువంటి విఘ్న భయాన్ని తొలగించటం కోసం ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉదాహరణలు తీసుకుని ఆ ధీరోదాత్తమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సర్వశాస్త్ర సమ్మతమైనటువంటి జ్ఞానము, భక్తి జ్ఞాన వైరాగ్య సమన్వితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి గోదా అమ్మవారు వాళ్ళందరి యొక్క భయాన్ని తొలగించడం కోసం ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారట. ఏమిటా విషయాలు చూద్దాం ఒకసారి మనందరం కూడా. ఎవరైతే ఈ భయం గురించి బాధపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆ గోపిక అయినటువంటి గోదా అమ్మవారు ఈ విధంగా వాళ్ళకి చెప్తూ ఉందట. సహజమే, మీరన్న భయం అనేది అందరికి సర్వమానవులకి సహజమైనటువంటి భయంగా ఉంటుంది. కాబట్టి అంత మాత్రాన మనం ఏదైతే సంకల్పం చేశామో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దాం, తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము ద్వారా మోక్షస్థితిని పొందుదాం అని చెప్పి భావన చేస్తున్నామో అటువంటి సంకల్పాన్ని మనం కేవలం భయాలని మనస్సులో ఉంచుకుని వదిలిపెడదామా అని అడుగుతోందట. అడుగుతూ ఇట్లా అంటోంది, ఏమిటి మీ భయం అంటే మనం చేసినటువంటి పాపాలే పరమాత్మని చేరుకోవటానికి మనకు అడ్డంకులుగా ఉంటాయి అనేది కదా. కాబట్టి దాని గురించి మీకు చెప్తాను వివరంగా, దాని ద్వారా మీ సందేహాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ ఉదాత్తమైనటువంటి ఆ యొక్క ప్రజ్ఞ కలిగినట గోపిక చెప్తూ ఉందట. సహజంగా ప్రతి ఒక్క మానవుడు 3 రకములైనటువంటి పాపములను కలిగి ఉంటాడట. ఏమిటయ్యా 3 రకాలైనటువంటి పాపాలంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలుగా ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి సంచిత పాపములు అంటే మనం పూర్వజన్మలో ఏవైతే పాపములు చేసి ఉన్నామో ఆ పాపాలలో కొంత భాగాన్ని ఆ జన్మనందు అనుభవించి అప్పుడు అనుభవించని పాపములు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ జన్మలోకి, ప్రస్తుత జన్మలోకి తెచ్చుకుంటాం ఆ కర్మఫలాలను అనుభవించడం కోసం. అటువంటి పాపాలని సంచిత పాపాలు అంటారు అంటున్నారట. రెండోది ఏమిటయ్యా అంటే ప్రారబ్ధ కర్మలు అని చెప్పి చెప్తున్నారు. ఈ జన్మలో మనం జాగృత్ స్వప్న సుషుప్తావస్థలలో అంటే మానసికంగా గాని, కాయకంగా గాని, వాచకంగా గాని అనేక రకాలైనటువంటి తెలిసి తెలియని తప్పులు చేస్తూ ఉంటాం. అట్లా చేసినటువంటి తప్పుల ద్వారా మనకు సంక్రమించేటువంటి కష్ట సుఖములే ఇక్కడ ప్రారబ్ధ కర్మల యొక్క ఫలితాలుగా మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి ప్రారబ్ధ కర్మలకు సంబంధించినటువంటి పాపములు ఉంటాయట. మూడోది చెప్తూ ఆగామి కర్మలు అంటున్నారట. ఏమిటి ఆగామి కర్మలంటే మనం చేసినటువంటి సుఖ దుఃఖ భూయిష్టమైనటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలితాలను ఈ జన్మలో అనుభవించినప్పుడు అవి మరు జన్మకి మళ్ళీ అనుభవించవలసినటువంటి స్థితి వస్తుందట. కాబట్టి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ జన్మకి. వాటిని ఆగామి కర్మలు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ 3 రకములైనటువంటి పాపాలు ప్రత్యక్షంగా మనకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవట. సర్వకర్మ ఫలప్రదాత ఎవరయ్యా అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అంటోంది అమ్మవారు. మనం చేసేటువంటి పాపములకు గాని, పుణ్యాలకు గాని, మనం చేసేటువంటి పనులకు గాని కర్మఫల ప్రదాత భగవంతుడు ఆ యొక్క పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే ఈ పాప కర్మల యొక్క పుణ్యకర్మల యొక్క చక్రములో మనం పడకుండా, సుఖ దుఃఖములు అనేటువంటి చక్రమునందు మనం పడకుండా ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ద్వారా ముక్తి పొందుతాం, సంసార సాగరాన్ని మనం దాటగలుగుతాం అని చెప్పి అమ్మవారు వారిలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, ఆ యొక్క అధో స్థితిలో ఉండే మానసిక స్థితిలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా, గోపికలందరికీ కూడా ఒక చక్కని ధైర్యాన్ని ఇస్తుందట. ఇంకొక చక్కని మాట చెప్తోంది, ఎందుకు మీరు అలా భయపడుతున్నారంటుందట. ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి అనంటే
మనం ఏవేవో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు అంటుందట. కేవలం మనసా వాచ కర్మణ స్వామిని నమ్మి ఆ స్వామి వారి యొక్క నామాన్ని కీర్తించడం ద్వారా, ఒక్కసారి మనస్సులో తలుచుకోవడం ద్వారానే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందుతాం. మనందరం కూడా మహాభారతంలో చూసి ఉన్నాం, చదివి ఉన్నాం, పెద్దల ద్వారా గురువుల ద్వారా విని ఉన్నాం. మీరందరూ మర్చిపోయారా అని అడుగుతోందట ఒక ఘట్టాన్ని గురించి. ఏమిటయ్యా ఆ ఘట్టం అనంటే, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో ఆ యొక్క ద్రౌపది దుశ్శాసనుడి ద్వారా వస్త్రములు వివస్త్రలు చేయబట్టేటువంటి సందర్భంలోట ఆ అమ్మవారు ఒక్క మాట అందర, కృష్ణ అచ్యుత ద్వారకావాస అని చెప్పి అమ్మవారు పెద్దగా అరవగానే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడో ద్వారకలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అక్కడ ప్రత్యక్షమై అమ్మవారి యొక్క అమ్మవారికి ఎటువంటి అవమానం కలిగించకుండా ఆ అమ్మవారి ఆ అవమానాన్ని నుంచి బయటపడేట్టుగా చక్కని వస్త్రాలను సమర్పించి ఆ యొక్క ద్రౌపదిని రక్షణ చేశాడు. కాబట్టి అమ్మవారు ఎట్లా అయితే ఆ పరమాత్మని కీర్తన చేసిందో, ఆ పరమాత్మని ధ్యానించిందో, ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరించిందో, సంకీర్తన అట్లా మనందరం కూడా ఆ పరమాత్మ అయినటువంటి అచ్యుతుని యొక్క సంకీర్తన చేద్దాం, కృష్ణ పరమాత్మ యొక్క సంకీర్తన చేద్దాం. తద్వారా మనకు కలిగేటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి అమ్మవారు అక్కడ చెప్తుందట. ఎంతటి గొప్పవాడయ్యా పరమాత్మ అంటే, అమ్మవారు గోదా అమ్మవారు చెప్తుంది గోపికలందరికీ కూడా. సహజంగా మనకు గొప్ప శ్లోకం ఉంది, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాదం అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కనుక ఉంటేట, మూకం కరోతి వాచాలం, మూగవాడు కూడా చక్కని పాండిత్యాన్ని పొంది అనర్గళంగా మాట్లాడగలుగుతాడట. పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు కూడా గొప్ప గొప్ప పర్వతాలని ఆరోహించగలిగినటువంటి సామర్థ్యము యత్కృపాతమహం వందే. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీ యొక్క దివ్యానుగ్రహం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు అటువంటి గొప్పదైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు కదా అని చెప్పి ఆ శ్లోకార్థం చెప్తారు. కాబట్టి పరమాత్మ యొక్క నామ సంకీర్తన చేయటం ద్వారా, పరమాత్మ యొక్క నామాన్ని జపం చేయటం ద్వారా, అది చక్కగా స్మరణ చేయటం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలను చక్కగా సాధించగలుగుతారని ఆ గోపికలందరికీ అధమ స్థితిలో ఉండేటువంటి మానసిక స్థితిలో ఉన్న గోపికలందరికీ కూడా అమ్మవారు చెప్పి వాళ్ళందరిలో ధైర్యాన్ని పెంచి ఆ పరమాత్మ వైపు సుముఖత చూపేట్టుగా ఆ యొక్క వ్రతాన్ని వాళ్ళందరూ కూడా ఆచరించేట్లుగా అమ్మవారు చేస్తూ ఉన్నది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా వాళ్ళలో ధైర్యం కలగటానికి చెప్తుందట. ఎప్పుడైతే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మనం పొందాలి అని అనుకుంటామో, కేవలం ఆ పరమాత్మని మనసా వాచా కర్మణ నమ్మితే మీ అందరికీ తెలియందే ఉందంటోందట. పూర్వం రామాయణ కాలంలో శ్రీరామచంద్రమూర్తి సీతావియోగంతో అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నా కానీ తనని నమ్మినటువంటి భక్తులందరికీ మంచే చేశాడు అని చెప్తూ, ఉదాహరణగా తను శోకాన్ని అనుభవిస్తున్న సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకం చేశాట ఆనందంగా. అట్లానే విభీషణుడికి రాజ్యపట్టాభిషేకం చేశాట. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలగాలి అనంటే ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి పరమాత్మ తను స్వయంగా కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా నమ్ముకున్న భక్తులకి ఇప్పుడు కూడా కష్టాన్ని కలిగించరు అని ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధ సందర్భంలోట అర్జునుడు ప్రతిజ్ఞ చేశాట, శల్యుణ్ణి నేను సూర్యాస్తమయంలోపు చంపేస్తానని చెప్పేసి. అటువంటి సందర్భంలో సూర్యాస్తమయం అవుతూ ఉన్నటువంటి సమయంలో ఆ సూర్యాస్తమయం కాకుండా అడ్డుకున్నట్ట అంత యుద్ధ రంగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడైనటువంటి అర్జునుడి యొక్క ప్రతిజ్ఞని నిర్వర్తించడం కోసం. అంతేకాకుండా ఇంకా చెప్తున్నారు, నేను అసలు ఆయుధం పట్టను అని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి ద్వారా కొంచెం నొప్పి తగలగానే అర్జునుడికి తనే స్వయంగా ఆయుధం పట్టి ఆ యొక్క భీష్ముడి మీదకి యుద్ధానికి వెళ్ళబోయాట. అటువంటి గొప్ప పరమాత్మ అని చెప్తున్నారు. అటువంటి పరమాత్మ మనలో ఉండేటువంటి భయాలని తొలగించలేడా అని వాళ్ళందరినీ కూడా ధైర్యాన్ని నూరిపోస్తున్నారట. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క నామాన్ని మనం అందరం కూడా ఉచ్చరిద్దాం అని చెప్పి భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం ద్వారా మనలో ఉండేటువంటి సర్వ విధాలైనటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పటం కోసం ఎన్ని విషయాలు ఇక్కడ మనకి చెప్పారనమాట. ఇంకొక చక్కని భాగవత శ్లోకం కూడా ఉంది. హరియను రెండక్షరంబు లరించును పాతకంబు అంబుజనాభ హరినీ నామ మహాత్మ్యము హరి హరి అని పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ అంటారనమాట. హరి అనేటువంటి రెండు అక్షరాలని మనం మనస్సులో స్మరించడం ద్వారా, హని అను
రెండక్షరంబులు అరియించును పాతకం. ఆ మనం చేసినటువంటి సమస్త సంచిత ప్రారబ్ధాగామి కర్మలకు సంబంధించిన పాతకాలన్నీ కూడా కేవలం హరి అనేటువంటి నామస్మరణ చేయటం వల్లనే ఆ పాపాలన్నీ కూడా పోతాయి. ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం అనేది మనం పొందగలుగుతామని చెప్పి ఇక్కడ స్వామివారి యొక్క దివ్య నామ వైభవాన్ని గురించి ఈ యొక్క పాసురంలో మనకి చెప్తున్నారు. అటువంటి పాసురాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயிர்குலத்தனின் தோன்றும் மணி விளக்கை தாயை குடக் விளக்க செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தோமுழுத்தெழுதோ வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா ஓ எப்பளியும் புகுதுருவான் నిన్றுను తూయినిల్ తూశాగం సెప్పేలో రెంబావాయ్ అని చెప్పి అమ్మవారు యొక్క పాసురంలో మొట్టమొదటిగా పరమాత్మనట ఏ నామంతో ఉచ్చరిస్తుందటే మాయనై అంటుందట. మాయనై అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేయువాడు అనేటువంటి అర్థముతో మాయావి అని అంటుందట. ఎట్లా మాయావి? సహజంగా కృష్ణ పరమాత్మ యొక్క జ్ఞానము లేనివాడు, ఏదో భాగవత జ్ఞానం లేనివాడు కృష్ణుడు మాయవాడు అంటే వాడికి ఏమనిపిస్తుందంటే మాయ చేస్తాడేమో ఆయన అని అనిపిస్తుంది. కానీ మాయ అంటే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేయువాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎటువంటి ఆశ్చర్యకరములైనటువంటి పనులంటే అక్కడ చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తను ఉదయించగానే మొట్టమొదట పుట్టగానే చతుర్భుజ గోపాలావతారంలో పుట్టాడు. ఆయన మొట్టమొదటిగా యశోద ఆ యొక్క దేవకీ వసుదేవులు ఇద్దరికి కూడా పరమాత్మ ఎట్లా దర్శనం ఇచ్చాడయ్యా అంటే చతుర్భుజ గోపాలమూర్తిగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా దర్శనం ఇచ్చారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ చెప్పినట్టు ఆ దర్శనం ఇచ్చినప్పుడేట అప్పటిదాకా ఇనప సంకెళ్లతో బంధీకృతులైనటువంటి దేవకీ వసుదేవుల యొక్క బంధనములు తక్షణమునందే విడిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. ఆశ్చర్యపోయారట, మొట్టమొదటిసారిగా ఆశ్చర్యపోయారట దేవకీ వసుదేవులు. ఇక రెండో మాట చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడ ఉండటం ఆయన మంచిది కాదు, వీరిని నందగోకులంలో వదిలిపెట్టాలని శ్రీకృష్ణ పరమాత్మను ఒక బుట్టలో పెట్టుకుని తను యమునా నది దాటుతూ ఉంటే ఆ యమునా నది అనేక రకాలైనటువంటి అగాధములతో కూడి సుడిగుండములతో కూడి త్రిక్షణంగా ఎంతో ఉధృతిగా ప్రవహించేటువంటి యమునా నది శ్రీకృష్ణ పరమాత్మ వస్తూ ఉంటే ఆయన యొక్క దివ్యానుగ్రహం మేరకట కేవలం వసుదేవుడికి, ఆ దేవకీ వసుదేవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం కాలి గిలకల దాకానే యమునా నది ప్రవహించింది అని చెప్పి చెప్తున్నారు. కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని ఆ యొక్క తండ్రి గారైనటువంటి వసుదేవుడు అట్లా వస్తూ ఉంటే ఆ విధంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి కార్యము జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క యావత్ జీవితంలో చేసి ఉన్నారు అని చెప్పి చెప్పటం కోసం ఆ యొక్క పోతన జీవిత హరాయ నమః అంటున్నారు. పోతన అనేటువంటి రాక్షసుని సంహరించినప్పుడట ఆవిడ కేవలం తన స్తన్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి ఆహారం కోసం ఇస్తుంది అని భావన చేస్తుంటే కృష్ణ పరమాత్మ దానిలో ఉండేటువంటి విషయాన్ని మొత్తాన్ని గ్రహించి ఆ యొక్క పూతనని సంహరించినప్పుడట ఆ శరీరం వెళ్ళిపోయి బయటపడితే ఎక్కడున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అని వెతుకుతున్నారట మిగతా వాళ్ళందరూ. వెళుతుంటే ఆ యొక్క పూతన అనేటువంటి రాక్షసి యొక్క స్తనముల మీద శ్రీకృష్ణ పరమాత్మ ఆడుకుంటూ ఉన్నట్ట. అటువంటి సందర్భంలో వాళ్ళు ఆశ్చర్యపోయారంటున్నారు. శకటాసుర భంజనాయ నమః అంటున్నారు. శకటాసురుడని ఒక శకటానికి శ్రీకృష్ణ పరమాత్మని ఉయ్యలాగా కింద వేసి దాంట్లో పడుకోబెట్టినప్పుడు ఆ శకటాసురుడు కృష్ణ పరమాత్మని హరింపజూసి కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో మరణించినప్పుడు ఆ బండి మొత్తం అంతా కూడా విరిగిపోయిందట ఎక్కడికక్కడ. అటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మకి ఏదైనా కష్టం కలిగిందేమో ఆ తల్లి తల్లడిల్లిపోతూ ఉంటే కేవలం కృష్ణ పరమాత్మ ఆశ్చర్యంగా ఆ యొక్క బండి కింద ఎంతో ఆనందంగా సురక్షితంగా ఉన్నాడు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని ఆ గోపికలు గోపాలు అందరూ కూడా అక్కడ చూశారు అని చెప్పి చెప్తున్నారు. ఇట్లా ఒకటి కాదు, అనేక రకాలైనటువంటి సందర్భాలలో కృష్ణ పరమాత్మ అనేక రకములైనటువంటి ఆశ్చర్యచకితులను చేయటానికి గురి చేసేటువంటి అనేక కృత్యాలు చేశారు అంటూ ఆ కాళీయమర్ధనుడి యొక్క విశిష్టత్వాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు.
కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసినటువంటి మాయనై, ఆ మాయావి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య నామాన్ని మనం స్మరిద్దాం అంటున్నారట. మళ్ళీ ఎట్లాంటి వాడయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అంటే మన్ను వడమధురై అంటున్నారు. నిత్యం ఆ మధురా నగరంలో నివసిస్తూ, ఆ మధురా నగరం కూడా ఎలాంటిదయ్యా అంటే సప్త మోక్షపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అని చెప్పినట్లుగా యావత్ భూమండలంలో మోక్షదాయక పట్టణాలలో ఒక పట్టణమైనటువంటి మధుర అంటున్నారు. అటువంటి మధుర నిత్యం భగవంతుడి యొక్క సంశ్లేషంలో ఉందట. ఆయన నడుస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అక్కడ ఆడుతూ ఉన్నాడు, అక్కడ భోజనం చేస్తూ అనేక రకాలైనటువంటి కృత్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి పనులన్నీ కూడా ఆ మధురా నగరంలో చేస్తున్నారు. అటువంటి మధురా అని చెప్పి మాయనై మన్నువడ మధురై అంటున్నారట. అటువంటి మధురా నగరం ఎక్కడుందయ్యా అనంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మకుడి తూయ యమునై తురైవనై అనేక రకాలైనటువంటి అగాధములు కలిగినటువంటి అగాధములతో కూడినటువంటి పరిశుద్ధ జలములు కలిగినటువంటి ఆ యమునా నది తీరమునందు శ్రీకృష్ణ పరమాత్మ నివసిస్తూ ఉన్నాడని చెప్పేసి కృష్ణ పరమాత్మని కీర్తించడం కోసం యమునా తీర సంచారిణే నమః అంటున్నారు. యమునా నది యొక్క తీరమునందు సంచరించువాడు, నివసించువాడు, యమునా నదీ తీరమునకు అధిపతి అయిన వాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనస్సులో మనం ధ్యానం చేద్దామని చెప్తూ ఉన్నారు. అంతేకాదట ఆయర్ కులత్తెనిన్ తోండ్రుం మణి విళక్కై అంటున్నారు. ఆయర్ కులత్తెనిన్ తోండ్రుం మణి విళక్కై, ఆ గోప వంశమునందట గొప్ప మణిదీపములాగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తన చేద్దామంటున్నారట. ఎందుకంటే యదువంశ కులోద్భవాయ నమః, యదువంశ కులదీపకాయ నమః అని శ్రీకృష్ణ పరమాత్మకి దివ్యమైనటువంటి నామం ఉంది. ఆ యొక్క యదువంశాన్ని ఎంచుకున్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ ప్రతిష్టాపన చేయటం కోసం. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మని యదువంశ మణిదీపాయ నమః అని చెప్పి వాళ్ళు ఆ గోపికలందరూ కూడా అక్కడ మనకి కీర్తిస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. దామోదరణై అంటున్నారట. ఆ యశోదాదేవి చేత ప్రేమ పాశము చేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నడుముకి ఆ అమ్మవారు బంధనం వేసి రోటికి కట్టినప్పుడు ఆ యొక్క పేరు వచ్చింది, దామోదరుడైనటువంటి పరమాత్మకు పేరు వచ్చిందని చెప్పేసి దామోదరణై అంటున్నారు. కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనందరం కూడా పవిత్రమైనటువంటి హృదయములతో చక్కని పుష్పాలతో పరమాత్మని ఆరాధన చేద్దాం, ఆయన యొక్క నామాన్ని స్మరణ చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పుకుంటున్నారట. ఎటువంటి పుష్పాలతో మనం స్వామిని ప్రార్థన చేద్దామంటే అహింసాప్రదమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం తప ధ్యానం పుష్పం ఆద్యతై, సత్యం పుష్పం అష్టవిధ పుష్పం. ఈ విధంగా అక్కడ చెప్తూ అహింసా ప్రథమం పుష్పం అంటున్నారు. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, క్షమ, జ్ఞానము, తపస్సు, ధ్యానము, సత్యము అనేటువంటి అష్టవిధములైనటువంటి పుష్పాలతో ఆ పరమాత్మని మనం ఆరాధన చేద్దాం. ఎటువంటి మనస్సుతో అంటే పవిత్రమైనటువంటి మనస్సుతో, అన్యచిత్తము లేకుండా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని పరమాత్మ అంటాడనమాట. కాబట్టి అన్యచిత్తం లేకుండా పరమాత్మ యొక్క ఆరాధన మనం చేసుకుందాం అని చెప్పి ఆ గోపికలందరూ కూడా చెప్పుకుంటూ, ఏమిటయ్యా ఈ విధంగా అనన్య చిత్తంతో పరమాత్మని పైన చెప్పినటువంటి 8 రకాలైనటువంటి పుష్పాలతో ఆరాధన చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం అంటే వాళ్ళు అక్కడ చెప్తున్నారనమాట. ఏదైతే విఘ్న భయం చేత వాళ్ళందరూ కూడా భయపడి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంశ్లేషాన్ని మనం పొందలేవేమో అని భయపడుతున్నారో అటువంటి పాపములట కేవలం పరమాత్మ యొక్క దివ్యారాధన, నామస్మరణ, సంకీర్తన ద్వారా అగ్నిలో పడినటువంటి దూదిలాగా వాళ్ళ యొక్క పాపములన్నీ కూడా నశిస్తాయి, అఘములన్నీ కూడా నశిస్తాయి. తద్వారా మనలో ఉండేటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అని చెప్పి ఇక్కడ ఆ గోపికలందరికీ కూడా ప్రజ్ఞానిధి అయినటువంటి ఆ అమ్మవారు, గోదా అమ్మవారు ఉపదేశం చేశారట. మరి ఇంతటి గొప్పదైనటువంటి జ్ఞానం వాళ్ళందరికీ ఎలా కలిగిందయ్యా
అనేటువంటి సందేహం సహజంగా కలుగుతుంది. ఎందుకంటే గోపికలందరూ కూడా వాళ్ళు నిత్యం గోసేవ చేసుకుంటూ అమాయకంగా జీవనాన్ని సాగించేవాళ్ళు. కాబట్టి అటువంటి గోపికలు ఇంత గొప్పదైనటువంటి జ్ఞానం ఎట్లా కలిగిందయ్యా అంటే, దాన్ని ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ అక్కడ అనుకున్నారట, వాళ్ళకి గొప్ప వాళ్ళైనటువంటి గురువుల యొక్క సంశ్లేషతత్వం ఉందట. అటు వారి యొక్క గురువు అనుగ్రహం ఉందట. ఎవరయ్యా అంటే సాందీపుడు, గర్గ్యాది మహర్షుల యొక్క దివ్యానుగ్రహం చేత వాళ్ళు చెప్పినటువంటి నిరంతర భగవంతుని యొక్క విశేషాలన్నీ కూడా వాళ్ళు వినటము ద్వారా, ఆ యొక్క వినినటువంటి విషయాలని మననం చేయటం ద్వారా, ఆ మననం చేసినటువంటి విషయాలను వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపంలో నిధిధ్యాసనం అంటే ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా అటువంటి గొప్పదైనటువంటి స్థితిని వాళ్ళందరూ కూడా పొందగలిగారు. కాబట్టి అటువంటి స్థితిని మనం కూడా పొందుదామని చెప్పేసి ఇక్కడ సాక్షాత్ అమ్మవారైనటువంటి గోదా అమ్మవారు వాళ్ళందరికీ కూడా ఉపదేశించినట్లుగా మనకు కనపడుతుంది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనందరం కూడా పొందాలని, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము చేత ఇహపరములను సాధించడానికి కావలసిన సామర్థ్యాన్ని మనందరం కూడా పొందాలి అని ఆ కృష్ణ పరమాత్మకు ప్రార్థన చేస్తూ, నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. అటువంటి పంకజనాభుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి మరొక్కసారి ప్రార్థన చేస్తూ, మనందరికీ ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దుబాయ్ ఇస్కాన్ వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చేస్తూ, మజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే మత్ప్రార్థనీయ మధునగ్రహ ఏష ఏవా త్వద్భృత్య భృత్య పరచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. ఆ పరమాత్మ యొక్క పాదపద్మములకి, ఆ పరమాత్మని గురించి విశేషంగా మనందరికీ తెలియజేసేటువంటి గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి గురువులందరికీ కూడా సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు పదే పదే కలగాలని ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భరద్వాజ్ హరే గారు, కృష్ణ. అమ్మ హరే ధన్యవాదాలండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. మీ యొక్క ఎంతో సమయం మీకు ఎంతో అమూల్యమైనది నాకు తెలుసు. ఆ టైంలో కూడా మా అందరి కోసం ఈ టైం వెచ్చించి వచ్చారు. ధన్యవాదాలండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ. ఓకే మాతాజీ, టైం కూడా అయిపోయింది. మనం రూమ్స్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ప్రభు, మీరు ఎగ్జిట్ రూమ్ కాకుండా, బ్రేక్అవుట్ రూమ్ కాకుండా నార్మల్గా ఎగ్జిట్ అయిపోయింది మీరు. మళ్ళీ మాకు ఓకే. ఇంకో భాగవతం క్లాస్ ఉంటుంది. సో మీరు నార్మల్గా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అందరికీ ధన్యవాదాలు ప్రభు. అందరికీ repeat and Bharatan. In the Basaram, how it is mentioned? Teenal Tusahum, Sepolo Rambhavai. The previous verse is, what is that? Anybody remembers? Sins which are accumulated. No. Past. What's the phrase? Tamil phrase. You know Tamil, right? Poya Pudayam Fugudarva Nindano. Right? Same thing. If you have wiped off all your karmas, and Kunti Maharani says, you need not come into the cycle of birth and death. You are going to go back to Godhead. So this way, Andal nature has got so much of essence of Srimad Bhagavatam. Hare Krishna. Granth Raj Srimad Bhagavatam ki Shri Tirupavai ki